అయితే చిరంజీవి గారి పైన అలా ఈ సాంగ్ పైన ట్రోల్స్ చేస్తూ అనిల్ రావిపూడిని విపరీతంగా తిడుతున్నారండి. మా చిరంజీవి గారిని అతను ఏ సాంగ్ తీసుకున్నా సరే జనాల్ని ఇట్టే ఆకట్టుకునే సాంగులు, అంటే అతనికి ఇంతకుముందు సినిమాలలో ఏ సాంగ్ తీసుకున్నా సరే జనాల్ని ఆకట్టుకునే సాంగులు, చాలా చక్కగా వినసంపుగా ఉండే సాంగులు తీసేసి దరిద్రంగా ఏదో ప్రసాదు అని చెప్పి నయనతార, శశిరేఖ అని చెప్పి చిరంజీవి, ఇదేం సాంగ్ రా బాబు అని చెప్పి సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి గారిని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారండి. అంతేకాకుండా చిరంజీవి గారిని కూడా బాగా ట్రోల్ చేస్తున్నారండి. అయితే చాలామంది ట్రోల్ చేసే వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, ఈ విధంగా రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీలో నుంచి కూడా ఒక సాంగ్ అనేది రిలీజ్ అయింది. ఆ సాంగ్ పైన కూడా విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. అంతేకాకుండా ఈ సినిమాల నుంచే మరో పాట మీసాల పిల్ల మీసాల పిల్ల, ఈ సాంగ్ పైన కూడా విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మీరు ఎంత ట్రోల్స్ చేసినా, ఎంత విష ప్రచారం చేసినా కానీ 2026 జనవరి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అవుతున్న మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడండి.